మంత్రి సవిత ఫ్లవర్ బొకే విసరలేదని క్లారిటీ ఇచ్చారు తహసీల్దార్ శ్రీధర్. అది ఎడిట్ చేసిన వీడియో అని తెలిపారు. బొకే తీసుకుని వెనక్కిస్తున్న క్రమంలో సెక్యూరిటీ చేతి నుండి కింద పడిందన్నారు. మంత్రులెవరూ ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించలేదని, సవిత అధికారులతో సౌమ్యంగా ఉంటారని అన్నారు. సోషల్ మీడియా దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. సవితమ్మ గారు బొకే విసిరేసినట్లుగా కొన్ని ఛానల్లో వార్తా ప్రసారం అవుతుంది. ఇది అవాస్తవం అని తెలియజేస్తున్నాను. ఆ రోజు జూన్ 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా చౌకధాన్యపు డిపోల పునఃప్రారంభం సందర్భంగా పెనుగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు మరియు ప్రజలు అందరూ కూడా హాజరైనారు. ఆ సందర్భంగా సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దారు మంత్రివర్యులకు బొకే ఇవ్వడం జరిగింది. ఆ బొకే తీసుకున్న సందర్భంలో క్రమంలో వెనక్కి ఇచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డ్ చేతి నుంచి కింద పడడం జరిగింది. అంతేగాని అది విసిరేసినటువంటి సందర్భం లేదు. మరియు అక్కడ ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ దురుసుగా ప్రవర్తించిన సందర్భం లేదు. అది వీడియో కూడా స్పీడ్గా చిత్రీకరించినారు. స్పీడ్గా అది టెక్నికల్గా తయారు చేసిన ఎడిట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ అవన్నీ అవాస్తవాలు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అధికారులతో తెలుసుకొని మీరు ప్రసారం చేయవలసిందిగా